నాతో ఎవరు లేని రోజుల్లో తోడున్న వాడివిరా నువ్వు. నేరా వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేసి మాత్రం నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక బ్రదర్ లాగా అడుగుతున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. నేను డైలీ ఒక 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. డైలీ పెడుతున్నాను, నాకు కొంచెం సపోర్ట్ రావట్లేదు. ప్లీజ్ కొంచెం అడుగుతున్నాను ఫ్రెండ్స్, నాకు కొంచెం ఒక సపోర్ట్లా ఉండండి. మీకు నచ్చిన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్స్ మొత్తం కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మీరు డౌన్లోడ్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మీకు ఫుల్ ప్రీసెట్ ఉంటుంది, XML ఉంటుంది ఫ్రెండ్స్, షేక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నేను XML టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమందికి ప్రీసెట్ ఇంపోర్ట్ అవ్వకపోవచ్చు ఫ్రెండ్స్, వాళ్ళ కోసం అయితే నేను XML అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు XML అవసరం లేకపోతే దాన్ని వదిలిపెట్టేసేయండి. ఓన్లీ ప్రీసెట్ మాత్రం ఇంపోర్ట్ చేసుకోండి, ఓకేనా. ప్రీసెట్ బీట్ మార్క్ అండ్ XML షేక్ ఎఫెక్ట్స్ని 2 ప్రీసెట్స్ని ఇంపోర్ట్ చేసుకోండి. చాలా సింపుల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా, మనకు ట్రెండింగ్ న్యూస్ స్టేటస్ బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ అని మనకైతే సింపుల్ ఏ ఉండదు ఫ్రెండ్స్. మనకు బీట్ మార్క్లో ఓన్లీ ఒక సాంగ్ ఉంటుంది, మనకు బీట్స్ పెట్టి ఉంటాయి, ఓకేనా. జస్ట్ ఏం లేదు, మనం ఫోటోస్ యాడ్ చేసుకుని వాటికి మనం దీని అయితే మనకు బర్త్డే కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా బర్త్డేకి యూజ్ చేసుకోవాలి, నార్మల్గా ఎలా యూజ్ చేసుకోవాలి కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం దీంట్లో ఫోటోస్ ఫిల్ చేద్దాం, ఓకేనా. ప్లస్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేసుకోండి, ఓకేనా. జస్ట్ మీ ఫోటోస్ యాడ్ చేసుకొని సింపుల్గా ఈ ఫోటో అనేది మనం తీసుకునే రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఇది ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి, ఓకేనా. మళ్ళీ మనం సెకండ్ ఫోటో ఫ్రెండ్స్ ఇలానే మీరు బీట్ మార్క్ మధ్యలో ప్రతి ఫోటోని ఇదే విధంగా ఫిల్ చేసుకొని మనం ఫిల్ చేసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకొని ఆ టెక్స్ట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను, ఓకేనా. మీరైతే ప్రతి ఫోటోని మాత్రం ఇలా ఈ విధంగా బీట్ మార్క్ మధ్యలో ఫిల్ చేసుకోండి, ఓకేనా. ఇలా ఫిల్ చేసుకొని లాస్ట్లో మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం, ఒకవేళ చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు ఫోటోస్ని ఈ విధంగా ఫిల్ చేయండి, ఓకేనా. ఇలా ఫిల్ చేసుకొని మనకి చూడండి ఫ్రెండ్స్, మనకు 14 సెకండ్స్ వరకు వీడియో డ్యూరేషన్ ఉంది కాబట్టి అక్కడ వరకు మీరు ప్రతి ఫోటోని యాడ్ చేసుకొని నేను చూపిస్తాను యాడ్ చేసి, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మీరు ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. అది కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఒకే ఒక షేక్ ఎఫెక్ట్ నేను అన్ని ఫోటోస్కి యూజ్ చేస్తాను, ఓకేనా. చూపిస్తాను అది కూడా. మీరు షేక్ ఎఫెక్ట్ ప్లేసెస్ కూడా మనకు కింద డిస్క్రిప్షన్ ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ నుంచి కూడా మీరు సింపుల్గా ఎలైట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకు షేక్ ఎఫెక్ట్ ప్లేసెడ్ బై శాండీ ఎడిట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్నాము, తర్వాత మనం టెక్స్ట్ కూడా యాడ్ చేద్దాం, ఓకే. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఈ షేక్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు ఫోటో మీద ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా ఈ ఫోటోకున్న ఎఫెక్ట్స్ మొత్తం మనకు కాపీ అయిపోతాయి. మళ్ళీ 1 సెకండ్ బయటకు వచ్చేసి మనకు ఎడిటింగ్లో అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫోటోస్ యాడ్ చేసాం కదా, ఈ ఫోటోస్కి మనం ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ అండ్ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్, ఓకేనా. ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ మొత్తం మనకు పేస్ట్ అయిపోతాయి. ఆ ఫోటోకున్న ఎఫెక్ట్స్ మొత్తం ఈ ఫోటోకి యాడ్ అయిపోతాయి, ఓకేనా ఫ్రెండ్స్. అలానే మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మీరు తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఈ విధంగా మాత్రం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. మరి లాస్ట్ వరకు, ఓకేనా. మీరు తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఈ విధంగా షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుని మనం 14 సెకండ్స్ వరకు ఉంది ఫ్రెండ్స్. మనం అయితే 14 సెకండ్స్ వరకు ఎన్ని ఫోటోస్ పెట్టుకున్నామో ఫ్రెండ్స్ అన్ని ఫోటోస్ అన్నిటికీ, ఓకేనా. అన్ని ఫోటోస్కి ఒకే ఒక షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం టెక్స్ట్ యాడ్ చేద్దాం, ఓకేనా. టెక్స్ట్ చూపిస్తాను. మళ్ళీ 1 సెకండ్ బయటికి రండి ఫ్రెండ్స్. మళ్ళీ మనకు షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మాత్రం ఈ 3 లేయర్స్ని కాపీ చేసుకోండి. ఇక్కడ మనకు 3 లేయర్స్ వింటేజ్ అండ్ ఇక్కడ మనకు 3 లేయర్స్ని కాపీ చేసుకొని సింపుల్గా కాపీ 3 లేయర్స్, ఓకేనా. మళ్ళీ 1 సెకండ్ బయటికి రండి. బయటకు వచ్చేసి మాత్రం మళ్ళీ మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని సింపుల్గా పేస్ట్ 3 లేయర్స్, ఓకేనా. ఆటోమేటిక్గా మనకు బార్డర్స్లో మాత్రం మనకు మొత్తం వింటేజ్లో వస్తుంది. మళ్ళీ మధ్యలో ఒక టెక్స్ట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర ఈ ఫంట్ లేకపోతే ఈ ఫంట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టాను ఫ్రెండ్స్. మనకు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. అక్కడనే కనిపిస్తుంది మీకు, బీట్ మార్క్ దగ్గరనే ఉంటుంది. అక్కడ నుంచి కూడా సేమ్ ఈ ఫంట్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఎలైట్ మోషన్లోకి అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఒకవేళ మీకు బర్త్డే కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు బర్త్డే అని కూడా సెర్చ్ చేసుకోవచ్చు, ఓకేనా. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఓకేనా. మనకు బర్త్డే అని కూడా సెర్చ్ చేసుకోవచ్చు, ఓకేనా. హ్యాపీ బర్త్డే అని కూడా మీకు సింపుల్గా బర్త్డే అని కూడా మనకు బ్యాక్ సైడ్లో బర్త్డే పెట్టేసుకొని మనకు లెఫ్ట్ సైడ్లో కూడా పైన కూడా సింపుల్గా ఇక్కడ మీ నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సింపుల్గా ఇక్కడ మీ నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా సింపుల్గా ఉంటుంది, ఓకేనా. దీన్ని మీకు ఇష్టమైనట్టుగా దీని అయితే మోడిఫై చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మీరు మొత్తం అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్ట్ పెట్టుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.